రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు ప్రభుత్వం పెంచే నిర్ణయం తీసుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్ ఆధారంగా ఉండే మార్కెట్ విలువలు పెరగటంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుండగా ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భూముల రేట్ల పెంపుపై ప్రత్యేక కథనం. ప్రభుత్వం నిర్ణయించిన కొత్త రేట్ల ప్రకారం వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, వాణిజ్య స్థలాల విలువల ప్రాంతాల వారీగా పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణాలు, మున్సిపాలిటీల అభివృద్ధి చేపడుతున్న గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మార్కెట్లో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల ధరలకు అనుగుణంగా ప్రభుత్వ విలువలను సవరించడం అవసరమైనప్పటికీ ఒకేసారి అధికంగా పెంచటం వల్ల మధ్యతరగతి, సామాన్య ప్రజలపై భారం పడుతుందని చెబుతున్నారు. ఇల్లు నిర్మించుకోవాలనే వారు, చిన్న స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారి కుటుంబాలు ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించాల్సి వస్తుంది. మరోవైపు భూముల విలువల పెంపు వల్ల ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ ధరకు సమీపంగా విలువలు ఉండడం వల్ల అక్రమ లావాదేవీలు తగ్గే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. భూముల కొనుగోలు, అమ్మకాల్లో పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే రేట్ల పెంపుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిర్మాణ సామగ్రి ఖర్చులు, వడ్డీ రేట్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో భూముల రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెరగటం ఆందోళన కలిగిస్తుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం భూముల రేట్ల పెంపు రియల్ ఎస్టేట్ రంగంపై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మార్కెట్ను క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వం ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సమతుల్య విధానాలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.